హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. మొత్తానికి BB8 ఈ సీజన్కి ఫస్ట్ టాస్క్ మొదలైంది. ఒక 2 hours అయింది. ఇప్పుడు మధ్యలో చిన్న పాజ్ ఇచ్చారు. వెరీ ఇంట్రెస్టింగ్ టాస్క్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. చాలా షార్ట్ వీడియో ఉంటుంది, బట్ డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తా. కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఫస్ట్ థింగ్, సోనియా ఆకులా గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 14 కంటెస్టెంట్లు ఈమె చాలా షార్ప్గా ఆలోచిస్తున్నారు, బాగా గేమ్ని బాగా అనలైజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకో మధ్యలో మీకు మాట్లాడతా. అండ్ నిఖిల్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, బట్ మెల్లిగా ఆయన సోనియా ఆకులా గారికి భయపడుతున్నారో తెలీదు, సరెండర్ అవుతున్నారో తెలీదు. ఇలానే అయితే ఆయన గేమ్ ఎఫెక్ట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే అది కూడా చెప్తా, ఇప్పుడే చెప్పేస్తాను. ఆయన ప్రతిసారి ఆమె ఏం మాట్లాడినా ఏమంటారు, డిఫెన్సింగ్ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి ఆమెతో పోలిస్తే. ఆమె పర్ఫెక్ట్గా కాన్క్రీట్ రీజన్, బలమైన రీజన్లు చెప్తుంది విత్ ఎగ్జాంపుల్స్. ఈయన అక్కడ చెప్పలేకపోతున్నాడు. చెప్పలేనప్పుడు ఆయన స్కిప్ చేసి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. కానీ ఆయన మాట్లాడితే ఆమె దగ్గరికి వెళ్తున్నాడు, మళ్ళీ అవే పాయింట్లు డిస్కస్ చేస్తున్నాడు. మళ్ళీ ఆ డిస్కషన్స్లో ఆమెదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది అండ్ ఆమె ఏం చెప్పినా కన్విన్స్ అయిపోతున్నాడు. సో ఇది ఆయన గేమ్కి ఎఫెక్ట్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. బట్ సోనియా ఆకులా గారు మాత్రం గురి కరెక్ట్గా ఉందనిపించింది. అండ్ టాస్క్ వచ్చేసరికి హైలైట్ ఏంటంటే చీఫ్స్కి టాస్కే అర్థం కాలే. అది సోనియా ఆకులా గారు క్లియర్గా చెప్తారు. తర్వాత అభయ్ నవీన్ అండ్ ప్రేరణ కూడా చెప్పారు. బట్ ఫస్ట్ గుర్తించింది ఇది సోనియా ఆకులా. అండ్ ఆ మిషన్ కూడా కంటిన్యూ అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. చీఫ్స్కి అయితే టాస్కే అర్థం కాలేదు. ఇంకేం చెప్తాం. టాస్క్ వచ్చేసరికి క్లాన్స్ టాస్క్. వీళ్ళు ముగ్గురు చీఫ్స్ కదా, అంటే కైండ్ ఆఫ్ కింగ్స్, ముగ్గురు రాజులు రాణులు అనుకోండి. వీళ్ళకి క్లాన్స్ కావాలంటే గ్రూప్లో కావాలి. ఆ గ్రూపులు క్రియేట్ చేసుకునే టాస్క్. బట్ ఫస్ట్ అవకాశం ఎవరికి ఇచ్చారంటే మొన్న లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయిన శేఖర్ భాష, బేబక్క, నబీల్ అఫ్రిదికి ఇచ్చారు. వీళ్ళకి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే మీకు మీరే చూస్ చేసుకునే ఆప్షన్ ఇచ్చి టైం ఇస్తే వాళ్ళు డిసైడ్ అయ్యారు. తర్వాత టాస్క్ స్టార్ట్ చేసిన తర్వాత అందరినీ బయటికి రమ్మన్నారు. క్లాన్స్ ఈ ముగ్గురు చీఫ్స్ని కుర్చీలో కూర్చోబెట్టారు. ఆపోజిట్లో త్రీ డిఫరెంట్ కలర్ బ్యాండ్స్ ఉన్నాయన్నమాట. సో ఏం చెప్పారంటే ఒక్కొక్కరు వచ్చి మీ రీజన్, ఈ ముగ్గురు చీఫ్స్లో ఏ చీఫ్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుని ఆ రీజన్స్ చెప్పి ఆ 2 బ్యాండ్లు ఒక హ్యాండ్కి పెట్టుకోండి అని చెప్పారు. ఇక్కడ నాకేమనిపించిందంటే వీళ్ళు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారేమో అనిపించింది. ఒకసారి లెట్సే ఆర్జే శేఖర్ ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చిన పర్సన్ ఆ పర్సన్ సెలెక్ట్ చేయకూడదేమో అనుకున్నారు. బట్ అలా ఏం లేదు రూల్. కావాలంటే ముగ్గురు కలిపి ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్లే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అక్కడ లాజికల్ మిస్ అయ్యారేమో అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే చెప్పండి చూసిన వాళ్ళకి. తర్వాత మెయిన్ ఎపిసోడ్లో చూస్తే మీకు అర్థమవుతుంది, చెప్పండి. సో ఫస్ట్ ఆర్జే అని పిలుస్తారు. ఆర్జే శేఖర్ భాషని పిలిస్తే ఆయన యష్మి గౌడని సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన యష్మి గౌడని సెలెక్ట్ చేసుకొని చెప్పిన పాయింట్ ఏంటంటే, ఈ బీబీ హౌస్లో నన్ను డే 1 నుంచి ఈమె చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది, నా దరిద్రాలన్నీ తెలుసు, నేను ఎప్పుడు పడుకుంటానో తెలుసు, ఇవన్నీ తెలుసు. కాబట్టి నేను ఈమె టీంలో ఉంటే నాకు రిస్క్ ఉండదని చెప్పి ఈమెను సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి ఆమె టీంలోకి వెళ్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన బేబక్ గారు వచ్చేసి నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటారు. నిఖిల్ సెలెక్ట్ చేసుకొని నిఖిల్ మీద చాలా పెద్ద పారాగ్రాఫ్ చెప్తారన్నమాట. నిఖిల్ చాలా రెస్పాన్సిబుల్గా అనిపిస్తుంది, అంటే రెస్పాన్సిబుల్గా ఉన్నాడు డే 1 నుంచి. ఆ కిచెన్ విషయంలో కానీ, హౌస్ సెగ్రిగేషన్లో కానీ చీఫ్స్ కెప్టెన్స్ లేనప్పుడు ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు. అండ్ ఆయనలో ఆ లీడర్షిప్ స్కిల్స్ బాగా అనిపిస్తుంది అండ్ వెరీ పొటెన్షియల్ క్యాండిడేట్. అందుకే నేను ఆయన చూస్ చేసుకుంటున్నాను, నాకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇది ఆమెకి హెల్ప్ అయ్యాయి. బట్ నిఖిల్కి ప్రాబ్లం అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఆయన క్లాన్ వీక్ అవ్వడానికి. ఎందుకంటే ఒకవేళ ఫిజికల్ టాస్క్లు కానీ ఎక్కువ పెడితే దెబ్బ అయిపోద్ది. బట్ తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు ఎలాంటి టాస్క్లు పెడతారండి. నెక్స్ట్ వచ్చి నబీల్ వచ్చి నైనికాని సెలెక్ట్ చేసుకుంటారు. మేము బడ్డీలో వచ్చాం అండ్ నా పాయింట్ ఒకటే, నేను బలమైన ప్లేయర్ దగ్గరికి వెళ్ళకుండా నేను వెళ్తే నా టీం బలం అవ్వాలి, అందుకే నేను నైనికా దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి మనోడు నైనికాని సెలెక్ట్ చేసుకున్నాడు. బాగా అనిపించింది పాయింట్. కానీ వీళ్ళు ఇక్కడ మిస్ అయిన లాజిక్ ఏంటంటే, వీళ్ళు ముగ్గురు కావాలంటే ఒకే చీఫ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. బట్ అక్కడ రూల్స్లో అలా ఏం లేదు. బట్ వాళ్ళకి అర్థం కాలేదు అనిపించింది. ఇక్కడ హైలైట్ లాజిక్ ఏంటంటే, దీని తర్వాత ఏం చెప్తారంటే బిగ్ బాస్, ఇది అయిపోయింది ఫస్ట్ రౌండ్ లాగా, మిగిలిన కంటెస్టెంట్లకి వాళ్ళకి ఆప్షన్ ఉండదు, చీఫ్సే సెలెక్ట్ చేసుకోవాలి కంటెస్టెంట్లు. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే విషయం తర్వాత చెప్తాను. ఆ లోపల నేను టైం ఇస్తాను, మీరు అంత లోపల రిమైనింగ్ కంటెస్టెంట్స్ చీఫ్స్ని ఇంప్రెస్ చేయాలని చెప్పారు. ఇక్కడ క్లియర్గా ఏం చెప్పారు, మిగిలిన రిమైనింగ్ కంటెస్టెంట్స్ అంటే వీళ్ళు ముగ్గురు చీఫ్, ముగ్గురు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు కాబట్టి 6, మిగిలిన 8 మెంబర్స్ వీళ్ళు ముగ్గురిని ఇంప్రెస్ చేయాలి కదా. కానీ ఇక్కడ రివర్స్లో జరిగింది, చీఫ్లే ఇంప్రెస్ చేస్తున్నారు అనిపిస్తుంది అన్నమాట కంటెస్టెంట్లు వచ్చి డిమాండ్ చేసినట్టు ఏదో డైరెక్ట్గా అడుగుతున్నట్టు, నన్ను తీసుకుంటే నీకు ఇలా హెల్ప్ అవుతుంది, నువ్వు ఎవరిని తీసుకుందాం అనుకుంటున్నావు, నీ ప్లాన్ ఏంటి అంటే, వీళ్ళు తెంగరోళ్ళ ముఖ్యంగా నిఖిల్
నా స్ట్రాటజీ ఇది, నా ప్లాన్ ఇది అని చెప్పి మొత్తం చెప్పేస్తున్నారు. నిఖిలనే కాదు అందరూ చెప్పేస్తున్నారు. ఈ పాయింట్ కరెక్ట్గా సోనియా పట్టుకొని వీళ్ళకి అసలు గేమే ఆడడం రావట్లేదు, ఇది చాలా ఎంటర్టైనింగ్ వేలో ఆడొచ్చు అంటే అభయ్ నవీన్ కూడా అదే చెప్తాడు, ప్రేరణ కూడా అదే చెప్తుంది. బట్ క్యాచ్ చేసింది ఫస్ట్ సోనియా. అక్కడ వాళ్ళు డిమాండింగ్గా అడగాలి, మిగిలిన వాళ్ళని ఇంప్రెస్ చేయమని అడగాలి. లైక్ టీ పెట్టు, నాకు గ్రీన్ టీ పెట్టు, స్విమ్మింగ్ పూల్లో దూకు, డ్యాన్స్ అయ్యు, యాపిల్ తే, వీళ్ళు అలాంటివి ఏం చేయట్లేదు. అది చేయకపోగా వీళ్ళు స్ట్రాటజీస్ అన్నీ కంటెస్టెంట్కి చెప్పేస్తున్నారు. వీళ్ళకి అసలు గేమే అర్థం కాలేదని చెప్పి మంచి పాయింట్ చెప్పింది నాకు. నిజంగా వీళ్ళకి గేమ్ అర్థం కాలేదు, ఈ గేమ్ చాలా ఎంటర్టైనింగ్ వేలో ఆడొచ్చు. బట్ వీళ్ళు గేమ్ ప్లాన్ రివీల్ చేస్తున్నారు. ఎంత అద్భుతంగా రివీల్ చేస్తున్నారో చూడండి, చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి యష్మి, విష్ణు. సో డిస్కషన్ ఏమవుతుందంటే యష్మికిను ఆర్జేకి అవుతుంది. యష్మి ఏం చెప్తుందంటే, నేను బేబక్క ఫస్ట్ నుంచి వద్దనుకున్నాను, బికాస్ నా టీం చాలా అజైల్గా ఉండాలి, అంటే స్ట్రాంగ్గా ఉండాలి, క్విక్గా ఉండాలి. ఎందుకంటే భాష నీకు అర్థం కావట్లేదు, నేను చెప్తాను. వాళ్ళిద్దరూ గేమ్ ఆడి చీఫ్స్ అయ్యారు, నేను లక్క మీద వచ్చాను. సో ఇప్పుడు నేను ఎలాగైనా సరే విన్ అవ్వాలి, ఇది కానీ విన్ అవ్వకపోతే నాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే నేను చాలా పొటెన్షియల్ క్యాండిడేట్స్ని, బలంగా ఉండే కంటెస్టెంట్ని, కొంచెం బ్రెయిన్ యూజ్ చేసే కంటెస్టెంట్ని అలా బ్యాలెన్స్ చేసుకొని తీసుకుంటున్నాను, క్విక్గా ఉండే కంటెస్టెంట్లు అని చెప్తుంది. క్లారిటీతో ఉంది. వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్న పర్లేదు, ఎందుకంటే ఆర్జే శేఖర్ భాష ఆల్రెడీ క్లాన్లోకి వచ్చారు. బట్ ఈ పాయింట్లన్నీ అందరికీ చెప్పేస్తుంది ఆమె కాదు, నైనికా చెప్పేస్తుంది, నిఖిల్ చెప్పేస్తున్నారు. ఇంకేం యూజ్, మీ స్ట్రాటజీస్ మీరు చేసుకుంటే కంటెస్టెంట్లకు అర్థమైపోద్ది కదా. అలా కాదు, ఇక్కడ కంటెస్టెంట్లే స్వయంగా వచ్చి ఇంప్రెస్ చేసి ఆ స్పెసిఫిక్ క్లాన్లోకి వెళ్ళాలి. వీళ్ళకి అర్థం కాలే. తర్వాత ఏమో విష్ణుప్రియ, నిఖిల్ డిస్కషను. విష్ణుప్రియ అడుగుతుంది మాట నిఖిల్ విష్ణుప్రియ అడగడం ఏంటో ఇక్కడ డిమాండింగ్ లాగా ఉంది. అంటే ఆమె డిమాండ్ చేయలేదు కానీ ఆమె అడగకూడదు, ఇంప్రెస్ చేయాలి, అది చేయట్లే. వీళ్ళు ఇంప్రెస్ చేయమని అడగట్లే, అదేంటో లాజిక్. సో విష్ణుప్రియ ఏమంటుంటే, నన్ను అబ్జర్వ్ చేసావు కదా, ఏం అబ్జర్వ్ చేసావు చెప్పు, మైనస్లు ఏంటో చెప్పు అంటే, నీకు పాయింట్స్ ఉన్నా కూడా అపోనెంట్ వాళ్ళు కానీ కన్ఫ్యూజ్ చేస్తే నువ్వు వెంటనే కన్ఫ్యూజ్ అయిపోతావు, ఎంత స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నా నువ్వు సరిగ్గా పెట్టలేవు. సో అంత సాఫ్ట్గా ఉంటే సరిపోదు, బలంగా ఉండాలి, నా టీంకి వచ్చేసరికి వెరీ స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తాడు. తర్వాత యష్మికి మణికంఠకి డిస్కషన్ అవుతుంది. మణికంఠకి ఏం చెప్తుంది అంటే, మణికంఠ వచ్చి అడుగుతాడు, నీ ఆప్షన్స్లో నేను ఉన్నానా, ప్రైమరీ లిస్ట్లో నేను ఉన్నానా, రిజెక్షన్ లిస్ట్లో నేను ఉన్నానా అని చెప్పి ఈమె అలాగే చెప్పేస్తూ ఉంటుంది. యష్మి ఏం చెప్తుందంటే, నా క్లాన్ చాలా డేంజరస్గా ఉంటుంది, ఇప్పుడే చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఇది చాలా ఇంపార్టెంట్. సేమ్ అదే చెప్తుంది, వాళ్ళిద్దరూ విన్ అయ్యి చీఫ్లు అయ్యారు, నేను అలా అవ్వలేదు. సో నేను ఎట్టి పరిస్థితుల్లో విన్ అవ్వాలి, సో నాకు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో గేమ్స్ గట్టిగా ఆడిన వాళ్ళు నాకు కావాలని చెప్తుంది. తర్వాత యష్మి ఏమో పృథ్వీ కూడా చెప్తుంది సేమ్ పాయింట్, ఇలాగే చెప్పి నాకు డోంట్ గివ్ అప్ నేచర్ ఉండే వాళ్ళు కావాలంటే. పృథ్వీ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ యష్మికే వచ్చేస్తానని చెప్పింది. యష్మికి కూడా క్లారిటీ ఉంది పృథ్వీ వస్తారని చెప్పి. ఎందుకంటే ఆయిచా ఓం గారు డైరెక్ట్గా ఫేస్ మీద చెప్పారు నైనికాకి, అందరి ముందు నేను మీ టీంకి వస్తానని చెప్పి. సో అక్కడ ఒక పాయింట్ పోయింది. అండ్ మిగిలింది మణికంఠ ముందు ఆమె అలా చెప్తుంది, కానీ క్లియర్గా ఆర్జే శేఖర్ భాషతో యష్మి కూడా చెప్పింది, నాకు మణికంఠని తీసుకోవడం అంత ఇంట్రెస్ట్గా లేదు, ఆయన ఎలాగా రియాక్ట్ అవుతాడో, ఆయన మెంటాలిటీ నాకు ఇప్పటికీ సరిగ్గా అర్థం కాలేదు. సో అంటే స్ట్రాంగ్గా ఎలా ఆడతాడో కూడా తెలియదు ఫిజికల్ టాస్క్లు. సో నాకున్న ఏకైక చాయిస్, ఎందుకంటే ఆయిచా ఓం వెళ్ళిపోయారు, మణికంఠని రూల్ అవుట్ చేశాను కాబట్టి అభయ్ అండ్ పృథ్వీ అయితే కన్ఫామ్గా వస్తారన్నారని చెప్పి మాట్లాడుకుంటారు. అది పాపం మణికంఠకి ఆ విషయం తెలియక చెప్తాను, నేను ఏ గేమ్ అయినా చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతాను, నాకు ఇది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ అనేది, నేను 100% ఇస్తాను, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వు, నన్ను కూడా దృష్టిలో పెట్టుకొని. బట్ నాకు ఎందుకు ఇచ్చేటట్టు లేదు, ఎందుకంటే ఆమెకు క్లారిటీగా ఉంది ఎవరెవరిని తీసుకోవాలని చెప్పి. నెక్స్ట్ మణికంఠ ఇక్కడ బేరాలు ఆడతాడు, నిఖిల్ దగ్గర కూడా ఆడతాడు. నీకు ఒక 4 మెంబర్స్ తీసుకోవాలని ఉందనుకో, అందులో నేను అట్లీస్ట్ ఉన్నానా అని చెప్పి అడుగుతాడు. యాక్చువల్గా ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, 3 చీఫ్లు అయ్యారు అండ్ ఆల్రెడీ ఒక్కొక్కరు తీసుకున్నారు. సో 6 మెంబర్స్, మిగిలిన 8 మెంబర్స్లో వీళ్ళు కరెక్ట్గా తీసుకుంటే ఒక టీంకి ఒక మెంబర్ తక్కువ వస్తారు, అది ఆ టీంకి మైనస్ అవుతుంది. అండ్ ఇలాగే తీసుకోవాలని లేదు కదా, 1 by 1 వీళ్ళు ముగ్గురికి టాస్క్ పెట్టి గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఒక 2 తీసుకో, తర్వాత వాళ్ళు 2 తీసుకొని ఎలాగైనా చెప్పొచ్చు. సో వీళ్ళకి ఆ క్లారిటీ రావట్లే చీఫ్స్ వాళ్ళకి. సో ఆ క్లారిటీ రాక వీళ్ళకి ఎవరిని ఏ సెగ్మెంట్లో తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. బట్ దరిద్రం ఏంటంటే ఆ స్ట్రాటజీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చేయకూడదు, అది అక్కడ అది మిస్ అవుతుంది. అండ్ ఇక్కడ నిఖిల్కి మన యష్మి గౌడకి కూడా సోనియాని తీసుకోవాలి ఉంది. బట్ సోనియా మాత్రం ఇప్పుడు వచ్చి రివీల్ అవ్వాలి, ఎందుకంటే ఆమె గేమ్ని అబ్జర్వ్ చేస్తుంది, ఎందుకంటే ఆమె గేమ్ అర్థమైపోయింది,
చీఫ్స్కి గేమ్ అర్థం కాలేదు ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి. బట్ స్ట్రాటజీస్ తెలుసుకుంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆమె స్ట్రాంగ్ టీంకి వెళ్ళాలని కోరుకుంటుంది. సో స్ట్రాటజీస్ తెలుసుకుంటుంది. నిఖిల్ ఏ స్ట్రాటజీతో వెళ్తున్నాడు, యష్మి కూడా ఏ స్ట్రాటజీతో వెళ్తుంది, నైనిక ఏ స్ట్రాటజీతో వెళ్తుందని చెప్పి ఆమె చెప్తున్నాను కదా. గేమ్ ఆల్రెడీ అందరికంటే ముందు స్టార్ట్ చేస్తారు. అది యష్మి ఏమో ఆర్ట్ చేస్తే మళ్ళీ చెప్తాను నాకు ఫిజికల్గా బాగా ఆడేవాళ్ళు కావాలి అని చెప్పి. అంతే, ఆల్మోస్ట్ ఇదే డిస్కషన్ అవుతుంది. ఇక్కడ కామెడీ ఏంటంటే చెప్తున్నాను కదా, బిగ్ బాస్ మిగిలిన 8 మందిని వీళ్ళు ఎలా తీసుకోవాలో ఇంకా చెప్పలే. ఒక ఆర్డర్ వైజ్ తీసుకోవాలా, ఒకవేళ ఆర్డర్ వైజ్ తీసుకుంటే కన్ఫామ్గా ఒక టీంకి మైనస్ అవుతుంది. సో అప్పుడు బేసిక్గా ఏమవుతుంది, 14 మంది ఉన్నారు కాబట్టి 5+5+4. సో ఒక టీంకి ఒక క్లాన్లో ఒక మెంబర్ తక్కువ అవుతారు. ఆ తక్కువైన వాళ్ళకి చాలా బిస్కెట్ అవుతుంది. ఆర్ ఇప్పుడు ఉన్ని చీఫ్ ప్లస్ క్లాన్స్కి ఏమైనా టాస్క్ పెట్టి దాని బేసిస్ మీద సెలెక్ట్ చేసుకోమంటారో కూడా తెలియదు. ఎందుకంటే బ్లైండ్స్ వేస్తారు, నాకు తెలుసు ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు చూద్దాం అసలు ఏ క్లాన్లో ఎవరెవరు వచ్చారో తెలిస్తే అప్పుడు మంచి మజా వస్తుంది. ఇప్పుడు ఈ 3 క్లాన్స్కి కంపల్సరీగా మంచి గేమ్స్ పెడతారు. ఈరోజు నైట్ అయినా అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు. దా బేసిస్ మీద కెప్టెన్ లేడు కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ వీక్కి చీఫ్స్ని సెలెక్ట్ చేస్తారో ఆర్ ఎక్స్ట్రా పవర్ ఏమిస్తారో ఇంకా బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేయలేదు. బట్ నాకు ఉన్న సమాచారం అయితే వెరీ ఇంపార్టెంట్, అంటే చాలా కష్టమైన టాస్క్లు ఉన్నాయి హెడ్ రానున్న రోజుల్లో, ముఖ్యంగా ఈ క్లాన్స్ ఫామ్ అయిన తర్వాత అని చెప్పి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీద కూడా ఇంకా అప్డేట్ లేదు. మోస్ట్లీ సెకండ్ వీక్ అన్నారు, థర్డ్ వీక్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఇప్పటివరకు జరిగిన లైవ్ అప్డేట్. మీకు కానీ కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ లైవ్ అప్డేట్ మెయిన్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.